దేవుని నామానికి స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు. అందరూ బాగున్నారా? దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం యోబు అనే ఒక భక్తుడున్నాడు. యోబుని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి గల కారణాలు ఏంటంటే, మరి యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం రాసినట్లయితే, తన జీవితంలో అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంతేకాకుండా ఆ ప్రాంత ప్రజలందరి చేత మంచి పేరు తెచ్చుకున్నవాడు. ఇంత భక్తిగా ఇంత నిష్టగా బతకటం వల్ల తన భార్య తన పిల్లల్ని భూమి మీద ఏమని రాశారంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఎంత బాగా రాశాడో చూడండి. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. తూర్పు దిక్కున ఉత్తరం దక్షిణం తూర్పు పడవ అంటే నలు దిశలో వ్యాపించే అంతగా ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. మరి నీవు కూడా ఈ వాక్యాన్నింటిని నీవు యోబు నేను ఆశీర్వదించింది, నన్ను కూడా ఆశీర్వదించయ్యా, నన్ను కూడా దీవించయ్యా, నన్ను కూడా సరిహద్దులు విశాలపరచయ్యా అని నువ్వు అడిగితే, ఆ యోబులాగా ఉన్న ఆత్మీయమైన లక్షణాలు నీ హృదయంలో చేర్చుకుంటే, యోబులాగా నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటే, యోబులాగా యథార్థంగా ఉంటే, యోబులాగా చెడుతనాన్ని విడిచిపెడితే, యోబులాగా నీతిమంతుడుగా బ్రతికితే, నీ నీతి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయనని లేఖనాలు చెలవిస్తున్నాయి. కాబట్టి ఆనాడు యోబును ఆశీర్వదించాడు. నేను ప్రస్తుత కాలంలో కొంతమందిని చూస్తున్నాను, అలాగా కుటుంబాలు ఎంతో మందిని ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాకుండా చూడండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకర్త మందిరానికి వచ్చిన బిడ్డలు ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని చేత దైవభక్తి కలిగి బ్రతుకుతుంటూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక పేదరికమైన స్థితిలో వచ్చారు. ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి ఫలితంగా కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదుగుతూ దైవభక్తిగా ఉంటుండు. దాన్ని దేవుడు చూసి దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది చెప్పాడు దేవుడు. అట్లానే వాళ్ళు భక్తి చేసింది చూసి దేవుడు వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరి ఎదుట దేవుడు తలగా నిలబెట్టాడు. ఆత్మీయంగా ఎదిగారు, శారీరకంగా ఆశ్రయించబడ్డారు. దేవుడు రాబోతున్నాడు, పరలోక రాజ్యంలో వారి పేరు రాయబడింది, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇహమందు పరమందు 2 రకాలుగా ఆశీర్వాదానికి పాత్రులయ్యారు. అలాగా ఆనాడు యోబును ఆశీర్వదించాడు, ఈనాడు మన సంఘాల్లో మన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ లైవ్ చూస్తున్న మీరు కూడా నిశ్చయముగా యోబులాగా నేను కూడా ఆశీర్వదించబడాలి అని విశ్వసిస్తే, నమ్మితే, నువ్వు ప్రారంభించి ఈ రోజు నుంచే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయునుగాక. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.